ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలండి. దేవుని నామంలో అందరికీ ప్రైజ్ లార్డ్. మరి ఈ సాయంకాలము స్త్రీల కూడికలో దేవుడు మనకిచ్చిన ఈ ధన్యతను బట్టి, మరి స్త్రీలుగా మనం కూడుకొనుటకు మనకిచ్చిన ఈ ఉత్తమమైన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. వాక్యంలోకి వెళ్ళకముందు ప్రార్థించుకుందామండి. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, నీకు స్తుతులు స్తోత్రాలు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. నీకు వందనాలు తండ్రి, వందనాలు దేవా, వందనాలు ప్రభువా. మహోన్నతుడా నీకు స్తోత్రములు ప్రభువా. ఘనుడా నీకు స్తోత్రములు ప్రభువా. దేవా, ఆశ్చర్య కార్యములు అద్భుతాలు చేయువాడా నీకు స్తోత్రములు ప్రభువా. నీ వంటి వారు ఎవరు లేరు ప్రభువా. నీకు వందనాలు ప్రభువా. మమ్మల్ని వెతికి రక్షించిన దేవా నీకు వందనాలు ప్రభువా. నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. విడవని ఎడబాయని దేవుడుగా తండ్రి, ఈ క్షణం వరకు మాతో ఉండి దేవా తండ్రి నాయన మమ్మల్ని బలపరుస్తూ నడిపిస్తున్నందుకు నీకు వందనాలయ్యా. మాకు నిరీక్షణకు ఆధారమైన దేవా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. బలహీనులమని జ్ఞాపకం చేసుకొని మాటి మాటికి మాతో మాట్లాడుతూ తండ్రి నాయన నీ ప్రియ బిడ్డలుగా తండ్రి మమ్మల్ని గద్దిస్తూ సరిచేస్తూ తండ్రి నాయన కోపగిస్తూ వాత్సల్యము చూపిస్తున్న దేవా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను దేవా తండ్రి. నీ యందు ఆనందించడం మాకు నేర్పించిన దేవా నీకు వందనాలు తండ్రి. మా పరిస్థితుల వైపు చూడకుండా దేవా తండ్రి నీ వైపు చూస్తూ నడిచే భాగ్యాన్ని మాకు ఇచ్చిన దేవా నీకు వందనాలు తండ్రి. మేము ధన్యులమయ్యా నీ పాదాల చెంత కూర్చొని నేర్చుకున్నట్టుకు తండ్రి. మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. తండ్రి మాతో మాట్లాడుతూనే వస్తున్నావు ప్రభా. పరిశుద్ధాత్మడా వివేచన ఇచ్చిన దేవా నీకు వందనాలు తండ్రి. మాకు బోధిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. త్రొట్టిల్లి పడిపోయినప్పుడు చెయ్యి నెచ్చి లేవనెత్తుతున్నవాడా నీకు వందనాలు తండ్రి. దేవా ఒంటరితనంలో మాకు తోడుగా ఉన్న దేవా నీకు వందనాలు తండ్రి. ఆలోచననిచ్చిన దేవా నీకు వందనాలు తండ్రి. దేవా తండ్రి నాయన అంతం వరకు తండ్రి నీకు నమ్మకంగా ఉండి నడిచే ధన్యతని మాకు దయచేయమని బతిమాలుకుంటున్నాను ప్రభా. దేవా కృప చూపించండి. మరి ఒక్కసారి మాతో మాట్లాడండి. నీకు విధేయులుగా ఉండి నీకు నమ్మకంగా జీవించే కృపని మాకు అనుగ్రహించండి ప్రభా. విని విడిచిపెట్టు వారమై ఉండకుండా దేవా తండ్రి నువ్వు మాట్లాడిన ప్రతి మాట వల్ల మాకు జీవం కలుగుతుందని దేవా తండ్రి ఆ మాటని మేము అంగీకరించి దేవా మేము జీవం పొందుకునేలాగున మాకు సహాయమును దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. మాతో మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా తండ్రి. ఈ సాయంకాల వేళలో దేవా తండ్రి నాయన మీరు మాతో మాట్లాడుతూ దేవా మమ్మల్ని బలపరిచి నీలో ఇంకా మేము స్థిరులుగా ఉండి దేవా నీ కొరకు ఉండులాగున సహాయమును దయచేయమని బతిమాలుకుంటూ దేవా తండ్రి నాయన సహాయం అనుగ్రహించి దేవా మాతో మాట్లాడి బలపరిచి స్థిరపరుస్తావని విశ్వాసంతో తండ్రి నాయన తండ్రి నీ వైపు చూస్తూ తండ్రి దేవా నడుచుకున్నట్టు కృపనిస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ దేవా ఈ కూడిక ద్వారా తండ్రి నాయన మీరే మహిమ పొందుకోమని క్రీస్తు యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. ఈలాంటి వాక్య ధ్యానం నిమిత్తం మార్కు సువార్త 5వ అధ్యాయము మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయము 25వ వచనం నుంచి 34 వరకు చదువుకుందామండి. అందరికీ సుపరిచితమైన వాక్యం ఇది. మరి నూతనంగా దేవుడు ఏం మాట్లాడతాడో మరి మనం ఎదురు చూస్తూ ఉందామండి. 12 ఏండ్ల నుండి రక్తస్రావణం రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరి ఎంత సంకటము పడెను. ఆమె యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రములను మాత్రము ముట్టిన బాగుపడుదును అనుకొని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరంలోని ఆ బాధ నివారణమైనదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళెనని తనలో తాను గ్రహించి జనసమూహము వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినదెవరు అని అడగగా ఆయన శిష్యులు జనసమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నావే, నన్ను ముట్టినదెవరని అడుగుచున్నావా అనిరి. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలెనని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకు వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను.
అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము కలిగిన దానవై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పెను. మరి క్రీస్తు, దేవుని కుమారుడైన క్రీస్తు మరి వెళ్ళుచుండగా, అంతకుముందు కొన్ని వచనాలు మనం గ్రహించినట్లయితే చూసినట్లయితే, ఆయన ముందుగా గెరాసీనాలో దేశం నుండి వచ్చిండు. అక్కడికి వెళ్ళి ఒక అద్భుత కార్యం చేసి అక్కడ సేన ఆత్మలు పట్టిన వాడిని విడిపించి అక్కడి నుంచి తిరిగి వెళ్ళుచుండగా ఆయన దోణ ఎక్కినప్పుడు అక్కడ ఒక వ్యక్తి వచ్చి ఆయనను అడ్డగించి ఆయన కొరకు ఒక కార్యం చేయమని బతిమాలుకున్నాడు. కనుక ఆయన వెంబడి వెళ్ళవలసి వచ్చింది. మరి ఇక్కడ చూసినట్లయితే ఆయన వెళ్ళుతున్న మార్గంలో ఈ సంఘటన జరిగింది. 12 ఏండ్లతో రక్తస్రావణం గల రోగం గల స్త్రీ ఆయనకి ఈ యొక్క కార్యం అక్కడ జరిగింది, ఈ యొక్క అద్భుతం అక్కడ జరిగింది. మరి ఇక్కడ చూసినట్లయితే ఆమె 12 ఏళ్ళ స్త్రీ అని రాయబడి ఉంది. ఆ స్త్రీకి పేరు రాయబడలేదు ఇక్కడ. మరి ఆ స్త్రీ తీవ్రమైన బాధతో బాధపడుచుంది. ఆమె పేరు ఇక్కడ రాయబడలేదు, కానీ ఆమె ఎంత దీర్ఘకాలం నుండి ఈ యొక్క వ్యాధితో ఆమె బాధపడుచుంది. ఆమె కలిగిన వ్యాధి ఏంటంటే రక్తస్రావణమైన రోగము. రక్తస్రావణమైన రోగము కలిగిన ఈ స్త్రీ అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళింది, కానీ ఆమె సమస్తమును అక్కడ వెళ్ళబుచ్చుకుంది, సమస్తమును వ్యయము చేసుకుంది, కానీ ఆమె ఏమీ పొందలేకపోయింది. కనుక ఆమెకు కూడా విసుగు చెందిపోయింది. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే మరింత సంకటపడెను అని రాయబడింది. అంటే ఆమె వెళ్ళకముందు బాధపడిన దానికంటే ఆమె ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళి ఆమెదంతా ఉన్నదంతా వ్యయం చేసుకుంది. ఆ యొక్క ఆమె రోగం వల్ల కృంగుదల ఒకటి ఉంది, కానీ ఆ వ్యయం ఆమె ఉన్నదంతా వ్యయం చేసుకుంది, కానీ ఆమెకు ఫలితం లేదని ఆమెకి ఒక నిరాశ వచ్చేసింది, ఆమెకు ఒక కృంగుదల వచ్చేసింది. ముందు కంటే ఆమె ఇంకెక్కువ సంకటంగా పడింది, ఆమె ఇంకొక బాధపడింది. మరి ఆమె చూసినట్లయితే ఇక్కడ రక్తస్రావణము అనే రోగము ఆమెకి కలిగి ఉంది. మనం బైబిల్లో చూసినట్లయితే లేవీకాండము 15వ అధ్యాయము, లేవీకాండము 15వ అధ్యాయము 2వ వచనం చూద్దామండి. లేవీకాండము 15వ అధ్యాయము 2వ వచనము. వాని స్రావము కారినను కారకపోయినను ఆ దేహస్థితిని బట్టి వాడు అపవిత్రుడగును. అయితే ఇక్కడ ఆమె కలిగిన రోగం ఏంటండి? అపవిత్రత ఆమెకు కలిగింది కాబట్టి, ఎందుకంటే స్రావము కలిగిన వారు ఏమని చెప్పినాడు అక్కడ? అపవిత్రులు అని చెప్పినాడు. కాబట్టి ఈమెకి ఏం రోగం ఉందంటే అపవిత్రత అనే రోగము తనకి ఉంది. ఎప్పటి నుంచి ఉంది? 12 సంవత్సరముల నుంచి ఆమె బాధపడుచుంది. ఆ బాధ నిమిత్తము ఆమె ఎవ్వరి యొద్దకి కూడా పోలేదు. ఆమె స్త్రీ కనుక అది రహస్యంగానే ఉంటుంది ఒక స్త్రీకి, కాబట్టి తన బాధ తన పడుతుంది, ఎవ్వరు కూడా ఆమె బాధ కూడా పంచుకోలేరు. అయితే ఆమె అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళింది, కానీ ఆమెకి ఎటువంటి ఆమెకు సహాయం కూడా ఆమెకి దొరకలేదు, ఎటువంటి స్వస్థత కూడా తనకి దొరకలేదు. ఆమెకు కలిగిన ఆ రోగం వల్ల ఆమెకి ఒక అపవిత్రతగా భావింపబడి ఉన్నది. అయితే మనం చూసినట్లయితే తనకు కలిగినదంతయు వ్యయం చేసుకునింది, మరింత సంకటం ఆమె యేసును గూర్చి వినింది. అయితే ఆమె ఏమి విని ఉంటుంది? యేసుని గురించి, ఆయన దేవుడు అద్భుతాలు చేసినాడు అని వినింటది. మరి గెరాసిన దేశంలో ఆయన చేసిన అద్భుతం కూడా ఆమె వినింటది. మరి అదే కాకుండా మరి ఇంతకుముందు గ్రుడ్డివారిని స్వస్థపరిచినదాన్ని కూడా వినింటది. ఆయన చేసిన అద్భుత కార్యాలన్నీ కూడా ఆమె వినింటది. విని ఆమెలో ఒక ఆశ పుట్టింది, ఒక తృష్ణ కలిగింది. ఎందుకంటే ఆమెకు ఒక వేదన ఉండే, ఆమె శరీరంలో ఒక వేదన ఉండే, ఆ అపవిత్రత ఉండే. అపవిత్రత పాపముగా ఎంచబడింది. అపవిత్రత పాపముగా ఎంచబడింది. పాపము కలిగిన వారికి ఎప్పుడు అవమానమే కలుగుతుంది. పాపమున్న వారికి, ఇప్పుడు మనం పాపం చేసిన మన నలుగురికి తెలిస్తే వాళ్ళు మనకు మర్యాద ఇస్తారండి? ఎవ్వరు కూడా మర్యాద ఇవ్వరు. మనం చూసినట్లయితే ప్రోవర్బ్స్, సామెతలు 14:34 చూద్దామండి. సామెతలు 14:34. సామెతలు 14:34 చూస్తే, నీతి జనముల ఘనతకెక్కుటకు కారణము, పాపము ప్రజలకు అవమానము
తెచ్చును. కాబట్టి ఆమెకి ఇక్కడ ఆమె అపవిత్రత వలన ఆమెకి అనేకమైన అవమానాలు కలుగుతున్నాయి. ఈ అపవిత్రత వలన దేవునికి అసహ్యులుగా మనము ఉంటాము. అపవిత్రత పాపము దేవునికి అసహ్యము. పాపులు దేవునికి అసహ్యం కాదు, పాపులను ప్రేమించినాడు కానీ పాపము దేవునికి అసహ్యము. మరి అది కీర్తనలో 5:5 వ్రాయబడి ఉంటుందండి. పాపము దేవునికి అసహ్యము అని వ్రాయబడి ఉంటుంది. ఆమె యేసుని గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడుదునని అనుకొనెను. మరి ఇక్కడ చూసినట్లయితే దేవుడు సంచరించే దేవుడు మన మధ్యలో నివసించుటకు, మన మధ్యలో సంచరించుటకు ఆశపడి, నేను మనుషుల మధ్యలో ఉండాలా, నేను సృజించిన మనుషుల మధ్యలో వారితో పాటు నేను ఉండాలని ఆశించిన దేవుడు మనుషుల మధ్యలోనే సంచరిస్తున్నాడు. ఇప్పుడు కూడా మన ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే ఆయన సంఘంల మధ్యలో సంచరించువాడై ఉన్నాడు. ఆయన సంచరించినప్పుడెల్లా ఆయన సన్నిధిని మనము అనుభవిస్తాం. ఇక్కడ ఆమె కూడా ఆయన యేసుని గురించి వినిట వలన మనము ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 24వ వచనం చూసినట్లయితే, ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 24వ వచనం. దేవుడు చూడండి, మన దేవుడైన యెహోవా తన ఘనతను మహత్తమును మాకు చూపించెను. అగ్ని మధ్య నుండి ఆయన స్వరమును వింటిమి. దేవుడు నరులతో మాట్లాడినను వారు బ్రతుకుదురని నేడు తెలుసుకొంటిని. అయితే ఆమె వినింది. ఆ మాట వినినప్పుడు ఆమెకు ఒక ఆశ కలిగింది. నేను బ్రతుకుతాను, ఆయనను తాకితే నేను బ్రతుకుతాను. ఇన్ని అద్భుతాలు చేసిన దేవుడు వాళ్ళని ముట్టినాడు, వాళ్ళ దగ్గరికి పోయి చేయి వేసినాడు, వారితో మాట్లాడినాడు. కానీ ఆమె ఏమనుకుంది? ఆమె ఇంకా అంతకంటే ఎక్కువగానే ఆలోచించింది. ఆయన వస్త్రమును నేను ముట్టితే బాగుపడుదును అని అనుకుంది. ఆయన మాట మాత్రము సెలవిస్తే చాలని ఒకరు అనుకున్నారు. ఆయన నా కనులను ముట్టి స్వస్థపరచు అని ఒకరు అనుకున్నారు. కానీ ఈమె ఏమనుకుంది? ఆయనకు తెలియకుండానే ఆయన వస్త్రమును ముడితే చాలు, నేను అంటే ఆమె విశ్వాసమును కనుపరుచుకుంటుంది. ఎందుకంటే విశ్వాసము, క్రియలు లేని విశ్వాసము మృతము. కాబట్టి ఆమె క్రియలు చేస్తుంది కనుక ఆమె విశ్వాసానికి జీవం ఉంది. ఆమె విశ్వాసం పనిచేస్తుంది. మరి దేవుడు సజీవుడు కనుక, దేవుడు సజీవుడైన వాడు ఎప్పుడు కార్యం చేస్తూనే ఉంటాడు. మృతుడే కేవలం కార్యం చేయకుండా ఉంటాడు, కానీ సజీవుడైన దేవుడు కార్యం చేస్తూనే ఉంటాడు. కాబట్టి ఆయన సజీవుడు అని ఆయన విశ్వసించి, ఆయన అద్భుతాలు చేస్తాడని ఆమె విశ్వసించి, ఆయన గురించి విని ఆయన వస్త్రములు మాత్రమే ముట్టి బాగుపడుదును అని అనుకుంది. ఆయన వస్త్రంలో ఏముంది? ఆమె ఇక్కడ మనం చూసినట్టయితే 30వ వచనము, వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయటికి వెళ్ళెనని తనలో తాను గ్రహించెను. వస్త్రంలో ఏముందండి? మనం కూడా వస్త్రములు ధరించుకుంటాం కదా, కానీ వస్త్రంలో ఏముంది అని మనము అనుకోవచ్చు. కానీ ఇదే వస్త్రం గురించి మనం తలంచుకున్నట్లయితే, సౌలు కూడా, దావీదు రాజు సౌలుని చంపగోరినప్పుడు ఆయన అవకాశం దొరికింది సౌలుని చంపినప్పుడు. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన అభిషక్తుడు కాబట్టి, ఆయన దేవుడు అభిషేకించిన వ్యక్తి కాబట్టి ఆయన వస్త్రంను కొద్దిగా కట్ చేసి, నాకు అవకాశం ఉండే నేను చంపడానికి అని కూడా ఆయన చెప్పి ఉన్నాడు. అభిషేకింపబడిన వస్త్రంలో కూడా అభిషేకము కలిగి ఉంటుంది, ఆయన ప్రభావం ఉంటుంది కనుక దావీదు రాజు భయపడినాడు ఆయనను ముట్టడానికి. మరి మనం చూసినట్లయితే వస్త్రములు, మనము అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 19:12, అపోస్తుల కార్యము 19:12 చూసినట్లయితే, అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకి తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలి పోయాను. ఇక్కడ పౌలు గారి గురించి చెప్తున్నారండి. ఆయన వస్త్రములు తాకిన వెంటనే ఆ వస్త్రంలో ఉన్న అభిషేకం వలన అనేకులకి స్వస్థత కలిగింది. మరి ఇక్కడ యేసు మనుష్య కుమారుడు, కానీ ఆయన దేవుని కుమారుడైన క్రీస్తు గనుక ఆయనలో
ఆ యొక్క శక్తి ఉంది గనుక, ఆయన వస్త్రంలో కూడా ఆ యొక్క అభిషేకం ఉంది కనుక, ఆయన వస్త్రములు తాకిన వెంటనే ఆయనలో నుండి ప్రభావము వెళ్ళింది. ఆమె వినినింది, వస్త్రములు తాకాలని ఆశించింది, తృష్ణ కలిగింది, ఆమె యొక్క విశ్వాసాన్ని కనుపరుచుకుంది, ఆమె బాగుపడాలని కూడా ఆమె ఆశ కలిగింది. మరి దాంతోపాటు ఆమె దేవుడు శక్తిమంతుడు, ఎటువంటి రోగమైనా కానీ, ఏదైనా ఏ అపవిత్రత అయినా కానీ కూడా ఆయన బాగు చేయగలుగుతాడు అని ఆమెకు ఒక నిరీక్షణ ఉండే. మరి మనం చూసినట్లయితే ఇక్కడ దేవుడు ఆమెను బాగుపరిచినాడు. మరి అపవిత్రత అంటే ఏంటిదో మనం ఒకసారి చూసుకుందామండి. నూతన నిబంధన ప్రకారము 7వ అధ్యాయము 20వ వచనం, మార్కు సువార్త 7వ అధ్యాయము 20వ వచనము 21 చదువు. లోపల నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దైవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఇక్కడ చాలా 12, 13 వ్రాయబడి ఉన్నాయండి. ఇవి అపవిత్రతగా ఎంచబడి ఉన్నాయి. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచుచున్నవని ఆయన చెప్పెను. మరి ఇక్కడేనేమో ఆమెకి శారీరకమైన అనారోగ్యం నుండి, అపవిత్రత నుంచి ఆమెకి విడుదల కలిగింది. కానీ దేవుని కుమారుడు, మన హృదయాంతరంగం ఎరిగిన దేవుడు, మన అంతరంగంను ఎరిగిన దేవుడు కనుక, మన అంతరంగంలో ఉన్న ఈ యొక్క అపవిత్రతని కూడా దేవుడు సన్నిధికి వెళ్ళి ఆయనను గోజాడుకున్నట్లయితే ఆయన మనకు దీని నుంచి విడుదలిస్తాడు. మన దేహ మాలిన్యం మన ఆత్మకు అంటకుండా ఆయన మనకి విమోచన కలుగజేస్తాడు. ఎందుకంటే ఆయన వచ్చినదే మనల్ని రక్షించుకొనుటకు, మనల్ని విమోచించుటకు గనుక ఆయన మనల్ని స్వస్థపరిచే దేవుడు అని మనము ఎరిగి ఆయన సన్నిధికి ఈమె చూడండి, ఆయన వెళ్ళుచున్నాడని తలచి ఆయన వస్త్రమును ముడితే బాగుపడతానని అనుకుంది. కానీ అక్కడ ఎంతమంది ఉన్నారండి? జన సమూహములో ఆయన వెనుకకి వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. ఇక్కడ జన సమూహము యేసుక్రీస్తు ముందు ఉంటే మనం ఏమనుకుంటామండి? దేవుడు ఆయనని ఎట్లా పోయి తాకుతాను, నేను ఆయనని ఎట్లా చేరుకుంటాను అని అనుకుంటాం మనం. కానీ ఆమె జన సమూహమును లెక్క చేయలేదు. ఆమె ఏమనుకుంది? నా కొరకు ఇది ఒక విడుదల దినము, నా కొరకు ఇదొక విమోచన దినము, నా కొరకు ఇదొక స్వస్థత దినము, నాకు ఒక అవకాశం ఇచ్చిండు దేవుడు ఇటువైపు నుంచి వెళ్తూ అని చెప్పి ఆ అవకాశాన్ని ఆమె వాడుకుంది. అనేక అవకాశాలు మనకు వచ్చినా కానీ మన నిర్లక్ష్యం చేత, మన సోమరితనం చేత అనేక మార్లు మనం ఆ అవకాశాన్ని వదులుకుంటాం. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే ఎందుకులే వెళ్తాము వాక్యం వినడానికని. కానీ ఆ రోజు ఏ వాక్యం మనల్ని బాగు చేయాలనుకుంటుందో అది మనం కోల్పోతాము. కాబట్టి ఆమె ఏం చేసింది? ఎంతమందిని ఉండని నాకు అనవసరము, కానీ నేను పొందుకోవాలని అనుకున్నది ఆయన దగ్గర ఉంది కనుక నేను వెళ్ళి పొందుకుంటాను అని జన సమూహం వెనుకకు వెళ్ళి ఆయన వస్త్రంను ముట్టింది. వెంటనే ఆమెకి రక్తధార కట్టెను. ఆమెకి ఏం దొరికిందండి? విడుదల దొరికింది. మనం కూడా యేసు సన్నిధికి వచ్చి, క్రీస్తు దేవుని కుమారుడు కనుక ఆయన సన్నిధికి వస్తే ఆయన మనల్ని వెంటనే ఆయన స్వస్థపరుస్తాడు. ఆయన మనకు విడుదల, విమోచన దయచేస్తాడు. ఆయన యొక్క మాట ద్వారా ఆ ప్రభావము మన హృదయానికి తగులుతుంది. మన హృదయానికి తగిలినప్పుడు మన హృదయంలో అది కార్యము జరిగిస్తుంది. కాబట్టి మన హృదయము మన మీద నేరారోపణ చేస్తుంది, మన మీద గద్దింపు తీసుకొని వస్తుంది. మన పరిస్థితి ఏందో, మన స్థితి ఏంటిదో అది మనల్ని గ్రహింపజేస్తుంది. ఎందుకంటే హృదయంలో నుంచే ప్రతి ఆలోచన పుడుతుందని మనం ఇంతకుముందు చదువుకున్నాం కనుక ఆ యొక్క మాట, దేవుని మాట విడుదలైన వెంటనే మనలో ఉన్న చీకటి తొలగింపబడి వెలుగుగా మారుతుంది. కాబట్టి మనలో ఉన్న చీకటి తొలగింపబడాలంటే ఈ వెలుగైన ఈయన వాక్యము తప్పక మన హృదయంలోనికి చొచ్చుకొని వెళ్ళే శక్తి దానికి ఉంది కనుక ఆ శక్తి ద్వారా మనకి ఆయన ప్రభావము ద్వారా మనం కూడా విడుదల పొందుకొని మనం కూడా స్వతంత్రులుగా అవుతాం. అయితే ఇక్కడ చూసినట్లయితే ప్రభావం బయలు వెళ్ళేనని తనలో తాను గ్రహించింది. మనం కూడా గ్రహిస్తాము, ఈ మాట నాకే, ఈ మాట
ఈ రోజు మాట్లాడిన మాట నాకే అని మన హృదయమే మనకు చెప్తుంది. నేను ఎంతో నిరాశతో వచ్చిన ఈరోజు దేవుడు నాతోటే మాట్లాడిండు అని అనుకుంటాం ఎప్పుడు మనం దుఃఖంలో ఉన్నప్పుడు. కానీ మనం తప్పు చేసినప్పుడు ఈ మాట నాకే అని మనం చాలా మటుకు మనము అనుకుంటాం. మనకి ఇది కాదులే, మన పట్ల ఎవరైనా ఇది చేస్తే వారికి ఇది కరెక్ట్ అని అనుకుంటాం. కానీ మన వరకు వచ్చే వరకు ఇది మనకి కాదులే అని మనము అనుకుంటాం. కానీ ఆయన మాట్లాడిన మాట మనం చేసిన పాపం కానీ, మన బలహీనత కానీ, లేకపోతే మన కృంగుదలను బట్టి కానీ, మన ఒంటరితనంని బట్టి కానీ, మనము ఏ నిరీక్షణలో ఉన్నామో ఆ నిరీక్షణ నిమిత్తమై బలపరచు మాట ఆయన తప్పక మనకి ఇస్తాడు. ఎందుకంటే ఆయన విడవని ఎడబాయని దేవుడని. మనము ఆయన సన్నిధికి వెళ్ళకుండా, మనం ఆయన పాదాలు పట్టుకోకుండా మనం నిర్లక్ష్యం చేసుకొని మనం ఇంకా ఏం చేసుకుంటామండి, సంకటం ఎక్కువ చేసుకుంటాం, మరింత సంకటం చేసుకుంటాం. వాళ్ళ దగ్గరికి వెళ్తాం, వీళ్ళ దగ్గరికి వెళ్తాం, వాళ్ళ దగ్గరికి వెళ్తాం, సమయం అంతా వ్యయం చేస్తాం, డబ్బులు వ్యయం చేస్తాము, లేకపోతే మన కన్నీళ్ళు వ్యయం చేస్తాం, వాళ్ళకి చెప్పి వీళ్ళకి చెప్పి. కానీ ఆయన పాదాలు పట్టుకొని ఆయన సన్నిధిలో గోజాడినట్లయితే ఆయన మనకు తప్పక ఆయన మాట విడుదల చేశాడు. ఆ ప్రభావం మన హృదయంలో కార్యము చేసి మనకి ఏ రకమైన ప్రేరేపణ కావాలో, ఏ రకమైన బలము కావాలో అది దేవుడు మనకి తప్పక అందిస్తాడు, తప్పక ఇస్తాడు. ఆయన శిష్యులు జనసమూహమును చూచుచున్నావే, ఆయన ప్రభావం వెళ్ళినప్పుడు ఆయన వస్త్రములు ముట్టింది ఎవరని ఆయన అడిగినాడు. ఆయనకి ఎందుకండి అంత చింత? ప్రభావం వెళ్ళిపోతే ఆయనకు అవసరం లేదు. అనేక జనసమూహములు ఉన్నారు, ఎవరో నన్ను ముట్టినారు, వాళ్ళకి ప్రభావం వెళ్ళిపోయిందని. ఆయనకు తెలీదా? ఆమెకు అవసరత ఉండే, ఆమె వచ్చింది, నా ప్రభావం వెళ్ళింది, ఆమె స్వస్థపడింది అని ఎరిగిన వాడై ఉన్న దేవుడు, సమస్తమును ఎరిగిన వాడై ఉన్నాడు. సముద్రపు లోతులలో ఉన్న వాటిని కూడా ఆయన ఎరిగిన దేవుడు. కానీ ఆయన అడిగినాడు. ఆయన శిష్యులు జనసమూహము నీవు పడుచట చూచుచున్నావే, నన్ను ముట్టింది ఎవరని అడుగుచున్నావా అనిరి. ఆ కార్యము చేసిన ఆమె కనుగొనవలెనని ఆయన చుట్టూ చూచెను. ఆయన విడిచిపెట్టలేదు ఆమెని. ఆమె వెళ్ళిపో అని ఆయన వదిలిపెట్టలేదు. ఆమె ఆయనని చూడాలా అని ఆయనకి ఆశ ఉండే. ఆమె కేవలం స్వస్థపడాలని ఆమె ఆశపడి వచ్చింది. కానీ ఆయన యేసుక్రీస్తు ఏం చేసినాడు? ఆమె నన్ను చూడాలా అని దేవుడు ఆశపడినాడు. అందుకు ఆయన ఆమెని వెతికినాడు, చూచినాడు. ఇక్కడ చూచినప్పుడు ఆయన జనసమూహంలో చూచుచున్నాడు అని ఆమె హృదయం కూడా గ్రహించింది కదా. ఆమె హృదయం గ్రహించకుండా అయితే లేదు కదా, ఆయన నన్ను నా కోసం చూస్తున్నాడు అని ఆమె అనుకోలేదు. ఆమె హృదయం కూడా గ్రహించింది, లోబడింది. ఆమె ఇక్కడ లోబడే మనస్తత్వం కూడా ఆమెకి ఉంది. కార్యము చేసేది ఆమె కనుగొనవలెనని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడింది. ఆమె విధేయురాలైంది. ఆయన పిలుస్తున్నాడు, ఎవరు అని అడుగుతున్నాడు అని నిర్లక్ష్యం చేసి వెళ్ళిపోలేదు. నేను పొందుకున్నాను, నాకు కావాల్సింది నేను పొందుకున్నాను అని ఆమె వెళ్ళిపోలేదు. ఆయన యొక్క ఆశ కూడా ఆమె నెరవేర్చింది. ఆయన నా కొరకు చూస్తున్నాడు, నేను వెళ్తాను, ఏమన్నా భయముతోనూ వణుకుతోనూ ఆయన పాదాల దగ్గరకు వచ్చి సాగిలపడింది. ఆమె సాగిలపడినప్పుడు ఇక్కడ చూసినట్లయితే మనము మరి ఈ రక్తస్రావణ స్త్రీ భయపడి ఆయన దగ్గరికి వచ్చింది. మరి ఆమె యేసుక్రీస్తుని ముట్టింది. మరి లేవీకాండం అదే 15వ అధ్యాయంలో చూసినట్లయితే మనము లేవీకాండము 15 9వ అధ్యాయం వచనం చూస్తానండి. 15:9 స్రావము గలవాడు కూర్చుండు ప్రతి పల్లము అపవిత్రము, వాని క్రింద నుండిన ఏ వస్తువునైనను ముట్టు ప్రతివాడు సాయంకాలం వరకు అపవిత్రుడై యుండును. వాటిని మోయువాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై యుండును. అయితే ఇప్పుడు ఈ స్త్రీ యేసుక్రీస్తుని ముట్టింది. అయితే లేవీకాండం ప్రకారంగా యేసుక్రీస్తు ఏమైపోవాలా? అపవిత్రుడైపోవాలా. లేవీకాండం ప్రకారంగా ఆయన అపవిత్రుడైపోవాలి. కానీ ఇక్కడ ధర్మశాస్త్రమును నెరవేర్చినాడు ఆయన ఆమెను అపవిత్రత తీసివేసి పవిత్రురాలుగా చేసినాడు. కానీ ఆయన మాత్రం ఇక్కడ అపవిత్రుడు కాలేదు. ఆయన మోషేకి ఇచ్చిన యొక్క ఆజ్ఞని ఆయన
రివర్స్ చేసినాడు. మోషే యొక్క ఆజ్ఞను ఆయన అపవిత్రుడు కాలేదు, కానీ ఆయన ఆమెని పవిత్రురాలుగా చేసినాడు. ఇక్కడ ఆ అపవిత్రతని ఆయన చూసి ఆయన ఆయనని ముట్టింది కనుక లేవికాండం ప్రకారంగా వాళ్ళ అపవిత్రులు స్నానం చేయాలా, బట్టలు ఉతుక్కోవాలా, అవన్నీ వాళ్ళకి ఆజ్ఞలు ఉంది. కానీ ఇక్కడ ఆయన ధర్మశాస్త్రమును ఆయన రివర్స్ చేసినాడు. ఆమె అపవిత్రురాలై ఉండి వచ్చి పవిత్రురాలైంది. ఈయన యొక్క పవిత్రత ఆమె పొందుకుంది. మరి దేవుడు ఎంత ధన్యత మనకి ఈ నూతన నిబంధన చేసి మనకి ఇచ్చిన కృపను బట్టి మనం కూడా ఈరోజు ఎన్ని అపవిత్ర చేతలు ఉన్నా కానీ ఆయన సన్నిధికి వెళ్ళి ఆయనను గోజాడి కన్నీరు కార్చి మనం ఎరిగి మన మనసులో మన మనస్సాక్షి నేరారోపణ చేసినప్పుడు మనం త్వరపడి ఆయన పాదముల సన్నిధికి వెళ్ళినప్పుడు ఆయన మనల్ని త్రోసివేయకుండా మన అపవిత్రతను ఆయన శుద్ధి చేసి మనల్ని ప్రతి చిన్న చిన్న విషయంలో కూడా ఆయన మనల్ని పవిత్రపరుస్తూ నడిపిస్తూ మన జీవితకాలం అంతా, మన ఆయుష్కాలం అంతా కూడా మనం పరిపూర్ణలాగుటకు ఆయన అవకాశం ఇస్తూ వస్తున్నాడు. ఆయన సన్నిధికి రావడమే ఆలస్యము. అనేక మార్లు మనమే నిర్లక్ష్యం చేస్తాం, మనం చేసిన పాపం మనమే మర్చిపోతాము. కానీ ఆయనకి అది గుర్తుండ. ఏ క్షణం వచ్చిన బిడ్డ నా దగ్గర ఒప్పుకుంటుందో, ఏ క్షణం వచ్చిన బిడ్డ నా దగ్గర చెప్పుకుంటుందో అని ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక్కడ చూసినట్లయితే తన సంగతి ఆమె అప్పుడు స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను. ఎంత ప్రేమామయుడండి ఆయన. ఆమె చెప్పిందంతా విన్నాడంట. ఆయన ఎంత ఓపికగా నాకు తెలుసులే అని అనలేదు కదా. ఆయన చెప్పినదంతయు ఎంత చక్కగా ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు, అంటే నేను 12 ఏళ్ల నుంచి ఇట్లా బాధపడ్డాను, ఇవి చేసినాను, వ్యయం చేసుకున్నాను, అన్నీ చెప్తూ ఉన్నప్పుడు ఆయన ఎంత దీర్ఘశాంతంతో ఆయన విన్నాడు. అంటే ఆమె మన దేవునితో ఎంతగా ముచ్చటించవచ్చు మనం ఈ మాటను బట్టి మనము తెలుసుకోవచ్చు. మనం అంతా చెప్పుకోవచ్చు ఆయనకి. ఆయన పాద సన్నిధానంలో కూర్చొని ఒక స్నేహితుడు అని మనము ఎరిగి మనకేమైనా కావాలి, మన ఇంట్లోనే మనం ఏదైనా జరిగిన సంగతి అయితే మనం ఏ విషయం ఎవరితో చెప్పుకోవాలో మనకు బాగా తెలుసు. మనం కొన్ని విషయాలు పిల్లలతో షేర్ చేసుకుంటాం, కొన్ని విషయాలు భర్తతో షేర్ చేసుకుంటాం, కొన్ని విషయాలు తల్లితో షేర్ చేసుకుంటాం, కొన్ని విషయాలు ఎవరికి చెప్పకుండా మనమే కృంగిపోయి అప్పుడు దేవుడి సన్నిధికి పోయి మనం అడుగుతాం, దేవా ఇది ఇట్లా పరిస్థితి ఇట్లుందని. మనకి తెలుసు కానీ దేవుడు ప్రతి నిమిషం ప్రతి గడియ మన కొరకు దీర్ఘశాంతంతో ఓపికతో ప్రతి చిన్నది కూడా ఆయన వినడానికి ఎంతో ఆసక్తి కలిగి ఆయన మనం మాట్లాడడమే ఆయనకు కావాలా. ఆయన దాని కొరకు ఎదురు చూస్తాడు. అందుకని ఇక్కడ ఆయన ఏం చేస్తున్నాడు, వెతికినాడు, కనుగొనవలెనని ఆమె చుట్టూ చూచిండు. అప్పుడు ఆ స్త్రీ గ్రహించి ఆయనతో మాట్లాడసాగింది. మనము కూడా గ్రహించి ఆయన మనల్ని చూస్తున్నాడు, మన కొరకు ఎదురు చూస్తున్నాడు, మమ్మల్ని పిలుస్తున్నాడు. జన సమూహములో నన్ను వెతుకుతున్నాడే ఆయన. ఇంతమంది పరిశుద్ధులు ఉండగా కూడా, ఇంతమంది పరిశుద్ధులు ఉండగా ఈ మాట నా కొరకు విడుదల చేసినాడు అని మనం ఎందుకు అనుకుంటామండి? ఎందుకంటే ఆయన మన యొక్క హృదయ స్థితిని ఆయన ఎరిగిన దేవుడు. ఆయన మన పరిస్థితిని తెలుసుకున్నాడు కాబట్టి ఆ పూట ఆ క్షణము ఆ మాట నీకు బిడ్డ అని డైరెక్ట్గా చెప్పకుండా ఆయన సేవకుని ద్వారా మనతో మాట్లాడినప్పుడు అది మనకు ఎంతో నెమ్మదిని కలుగజేస్తుంది. ఈరోజు నాతో ప్రతిరోజు మాట్లాడతాడండి దేవుడు, ప్రతి పరిస్థితిలో మాట్లాడతాడు. అందుకని ప్రతి చిన్న విషయం కూడా మనం ఆయన సన్నిధిలోకి వెళ్ళి ప్రభువా అని మాట్లాడినప్పుడు ఆయన ఎంతో నెమ్మదిగా ఎంతో శాంతంగా మన మాట అంతా కూడా ఆయన వింటాడు. కాబట్టి మనకి ఎవ్వరికి చెప్పుకోవాల్సిన అవసరంతా కూడా మనకి లేదు. మనం వెంటనే ఆయన పాదాల చెంతకు వెళ్ళి పరిగెత్తుకొని ప్రభువా, మనం ఎంత వంట చేసుకున్నా ఎంత పని చేసుకున్నా కానీ మనమే మాట్లాడుకుంటాం కదండి అనేక మార్లు, ప్రభువా నాకు అవ్వట్లేదు ప్రభువా, నాకు చేతనవ్వట్లేదు ప్రభువా, నాకు ఈ పరిస్థితి గుండంగా ఎట్లా బయటికి రావాలో నాకు అర్థం అవ్వట్లేదు ప్రభువా మనకి ఎక్కువ భారమైనప్పుడు మనము మాట్లాడతాం. అదే చిన్న చిన్న విషయాలు అయితే ఏం చేస్తామండి, మన పిల్లలతోటి మన ఇంటి యజమానునితో మనము మాట్లాడతాం. కానీ దేవుడు ఆశపడుతున్నాడు, నేను నీకు భర్తగా ఉన్నాను కాబట్టి ప్రతిదీ వచ్చి నాకు చెప్పుకో, నేను వినడానికి ఎల్లప్పుడూ సిద్ధముగానే ఉన్నాడు అని ఆయన ఇక్కడ మనం గ్రహించవచ్చు. ఈ మాట ద్వారా ఆయన చూచి అంతయు ఆయన చెప్పాను. అందుకు ఆయన కుమారి, ఇక్కడ ఆయన కుటుంబంలోనే చేర్చుకుంటున్నాడు ఏకంగా. కుమారి అంటే నేను కన్న బిడ్డనే కుమారి అని అంటాం. కాబట్టి కుమారి అని పిలిచి నీ విశ్వాసము నిన్ను
స్వస్థపరిచింది. ఆమెకు విశ్వాసం ఎట్లొచ్చింది? వినుట వల్లనే వచ్చింది. దేవుని కార్యంలో వినుట వల్లనే ఆమెకి విశ్వాసం వచ్చింది. కనుక నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవై వెళ్ళు. ఆమెకి శరీర ప్రకారమైన సమాధానం కూడా కలిగింది. యేసుని దర్శించుకున్న సమాధానం కూడా తనకి కలిగింది. కానీ ఆమె చేసింది, నీ బాధ నివారణ అయి స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పాను. ఇక్కడ ఆమె చూసినట్లయితే రహస్యంగా స్వస్థత పొందుకొని రహస్యంగా వెళ్ళిపోవాలని ఆలోచించింది. కానీ దేవుడు ఆమెని ఒప్పింపజేసిండు. ఎందుకంటే నీ హృదయంలో అంగీకరించి నీవు నోటితో ఒప్పుకున్న ఎడల నీవు రక్షింపబడుదువు అని వ్రాయబడి ఉంది కదండి వాక్యంలో. అయితే దేవుడు ఆమె రక్షింపబడుట దేవునికి చాలా ఇష్టం ఉండే కనుక ఆమె జనసమూహంలో ఉన్నప్పటికీ ఆమెను వెతికి, మనం కూడా జనసమూహంలో తప్పిపోయిన వారమై ఉన్నప్పుడు ఆయననే మన కొరకు వచ్చి ఆయననే మనల్ని వెతికి, నేను నిన్ను వెతికి ఉన్నాను కానీ నీవు నన్ను వెతకలేదు అని వ్రాయబడి ఉంది. ఆయననే వెతికి మనల్ని ఆయన రక్షించి ఆయన మనల్ని కాపాడుకొని ఆయన నిత్య జీవన కొరకై మనల్ని సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి ఆమె ఇక్కడ రహస్యంగా వెళ్ళిపోతే ఆమె విశ్వాసమే రహస్యం అయిపోతుంది. ఆమె నమ్ముతుంది కానీ ఎవ్వరికి అది బయలుపరచబడదు. ఆమె ఒక్కతే విశ్వసిస్తుంది, ఆమె నేను స్వస్థపడ్డాను, ఆమె ఒక్కతే సంతోషిస్తుంది. కానీ ఆమె ఆనందం పంచుకోవడానికి కూడా ఇంకొకరు తనకి ఉండరు. ఆమె సాక్ష్యం కూడా ఉండదు. కాబట్టి ఆమె సాక్ష్యం ఇవ్వకుండా ఆమె వెళ్ళిపోతుంది. కనుక ఇక్కడ ఆయన ఆ రహస్యంని దేవుడు బయలుపరచాలని చెప్పి, ఎందుకంటే ఆయన క్రియ చేసినప్పుడు అది బయలుపరచబడినప్పుడు ఆమె స్వతంత్రురాలు అని అందరికీ తెలిసిపోతుంది. అప్పుడు తనతో పాటు ఆమె ఏమైతే రహస్యంగా, ఆమె రోగం రహస్యంగా ఉంచాలనుకుంది, ఆమె విశ్వాసం రహస్యంగా ఉంచాలనుకుంది, ఆమె స్వస్థత కూడా ఆమె రహస్యంగానే ఉంచాలని ఆశించింది. కానీ దేవుడు అట్లా ఇష్టపడలేదండి. ఆమె స్వతంత్రురాలు అవ్వాలా, ఆమె జనసమూహంకి ఆమె ఎవరో తెలవాలా, ఆమె విశ్వాసం తెలవాలా. ఆమె నా మాటలు విని విని విశ్వాసంతో వచ్చింది. నా యొక్క వస్త్రము ముట్టుటకు ఆమె ఎంతో నిరీక్షణ కలిగి నా దగ్గరకు వచ్చి పొందుకుంది అని కూడా ఇంకొకరు కూడా బలపడతారు. ఆమె సాక్ష్యం ద్వారా ఎప్పుడు మనం సాక్ష్యం చెప్పినప్పుడు మనం ఇంకొకరి సాక్ష్యం ద్వారా మనం కూడా బలపడతాము. కాబట్టి ఆమె సాక్ష్యం కూడా అక్కడ రహస్యంగా ఉంచాలనుకుంది. మనం ఎప్పుడు వెలిగింపబడినప్పుడు మనము మరుగై ఉండకూడదండి. మనం వెలిగింపబడినప్పుడు తప్పక మనం బయటికి వచ్చి దేవుడు మనకు చేసిన మేలులను బట్టి ఆయనని మనం పొగిడి, ఆయనని స్తుతించి, ఆయనని ఇతరులకు పరిచయం చేయువారుగా మనము ఉండాల. మనం ఇక్కడ చూసినట్లయితే ఈమె మార్గంలోకి రాకముందు దేవుడు 21వ వచనం చూద్దామండి. 5వ అధ్యాయం 21వ వచనము. యేసు మరలా దోణి ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహుజన సమూహం ఆయన యొద్ద కూడి వచ్చెను. ఆయన సముద్రం తీరంన నుండగా సమాజ మందిరపు అధికారులలో యాయీరునొకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవలెనని ఆయన మిగుల బతిమాలు కొనెను. ఇక్కడ చూడండి, యాయీరు గారు వచ్చినారు ఆయన చిన్న బిడ్డ కొరకు. కానీ ఆయన బిడ్డ స్వస్థత పొందకముందే తన స్వస్థత పొందింది. మనం కొన్నేటి దగ్గర కూర్చొని ఆయనను మనం చూస్తాం కదండి. ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నాడు? 38 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నాడు. ఆయనకు ఆశ ఉంది కానీ ఆయన క్రియ చేయట్లేదు కనుక ఆయన పొందుకోలేదు. కానీ ఇక్కడ క్రియ చేయడానికి ఆమె ముందుకు వచ్చింది. కాబట్టి యాయీరు కుమార్తె అయిన చిన్న బిడ్డ మరణం నుంచి బ్రతికింపబడక ముందే ఆమెకి ఇక్కడ కార్యము జరిగింది. కాబట్టి ముందు వెనక అని లేదు. కానీ దేవుడు ఎవరు ఆయన పాదాలు పట్టుకుంటాడో తప్పక ఆయన వెంటనే కార్యము చేస్తాడు. ఆయనకి ఒక నంబర్ అనేది ఈ వ్యక్తి ఆలస్యంగా వచ్చింది, ఈ వ్యక్తి ఇక్కడ లేకుండే నేను మాట విడుదల చేసినప్పుడు అని కాదు. నీవు ఏ క్షణమైతే ఆయన పాద సన్నిధానంలో పట్టుకుంటావో ఆయన ఆ యొక్క క్షణమే మనకి విడుదల ఇచ్చి స్వతంత్రులుగా చేస్తాడు. కానీ ఆమె సాక్ష్యం రహస్యంగా ఉంచుకోవాలని ఎంతో ప్రయత్నం చేసింది. కానీ ఆయన విని ఆమెను పిలిచి పలకరించి ఆమెకు విమోచన దొరికిందని ఆమెకు ఒక నిరీక్షణ ఇచ్చి ఆమెను పంపివేసినాడు. మరి మనం చూసినట్లయితే ఆమె సాక్ష్యం ఇవ్వకుండా వెళ్ళిపోయి ఉంటే అది వ్యర్థం అయిపోతుండే కదండి. మనం కూడా ఒక సాక్షులంగా ఎల్లప్పుడూ ఆయనకి ఉండాలి. దేవుడు చేసిన ప్రతి చిన్న కార్యానికి మనము సాక్షులుగా ఉండాలి. మనం చూసినట్లయితే 4వ అధ్యాయము, మార్కు సువార్త 4వ అధ్యాయము
20వ వచనం చూద్దామండి. 5వ అధ్యాయము 20వ వచనం. ఇక్కడ ఆ గెరాసీన దేశంలో ఆయన స్వస్థపరచబడినప్పుడు ఆయన అనిన మాట చూడండి, ఆయన చేసిన క్రియ చూడండి. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకాపోలిలో నారంభింపగా అందరూ ఆశ్చర్యపరిడి. ఆయన ఏం చేసినాడండి? దెకాపోలిలో ప్రకటింప ఆరంభించినాడు. ఆయన మౌనంగా ఉండలేదు. కానీ దేవుడు యేసుక్రీస్తు ఏం చెప్పినాడండి? ఆయన 18వ వచనం, ఆయన దోణ ఎక్కినప్పుడు దయ్యములు పట్టిన వాడు ఆయన యొద్దకి తన నుండనిమ్మని ఆయనని బతిమాలుకొనెను గాని ఆయన వానికి సెలవీయక, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరింపబడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజేయమని చెప్పాను. ఆయన ఎవరికి తెలియజేయమని చెప్పిండు? ఇంటి వారికి తెలియజేయమని చెప్పిండు. కానీ ఈయన ఏం చేస్తున్నాడు? దెకాపోలిలో అందరికీ ఆరంభించిండు. ఆయన సాక్ష్యం దాచుకోలేకపోయిండు. ఆయన ఎంతో ఆనందించినాడు. దేవుడు చేసిన కార్యంని బట్టి ఆయన ఎంతో సంతోషపడినాడు. కాబట్టి ఆయన సాక్ష్యము దాచుకోలేకపోయినాడు. అదే ఈ స్త్రీ అయితే ఏమైంది? నేను రహస్యంగా స్వస్థపరచబడ్డాను కాబట్టి నేను వెళ్ళిపోతానని తను అనుకుంది. కానీ దేవుడు తనను ఒప్పింపజేసి తన సాక్ష్యం తన నోటితో చెప్పులాగున తన దేవుడు అక్కడ కార్యం చేసినాడు. మరి సాక్ష్యం చాలా ముఖ్యమైనదండి. ఎందుకంటే అనేకుల సాక్ష్యం వల్ల బలపడతారు. మనంతలా మనమే అనేక మార్లు, ఇప్పుడు మనం ప్రావర్బ్స్లో చూసుకుంటాం, సామెతలు 6 బాధల నుండి కూడా మనల్ని విడిపిస్తాడు, 7వ బాధని కూడా మనకు విడుదల వస్తుందని ఎప్పుడు అంటామండి? 6 బాధలు మనం గుర్తు చేసుకున్నప్పుడే మనకి 7వ బాధను కూడా నుంచి మనకి విడుదల వస్తుందనే ఒక నిరీక్షణ మనకి కలుగుతుంది. ఎందుకంటే ఆ 6 బాధలు మనకు విడుదల ఇచ్చినదన్న సాక్ష్యం మనకు ఉంటుంది. కాబట్టి ఆ 7వ బాధ నుంచి కూడా ఆయన మనల్ని విడుదల చేస్తాడని ఒక గొప్ప సాక్ష్యం మనకి ఉంటుంది. మరి అదే రీతిగా చూసినట్టయితే మొదటి తెస్సలోనిక 8వ వచనం చూద్దామండి. ప్రభువు వాక్యము మాసిదోనియాలోను అకాయాలోను మ్రోగెను. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందు ఉన్న మీ విశ్వాసము వెల్లడాయను గనుక మేమేమీ చెప్పవలసిన అవశ్యము లేదు. అయితే ఇక్కడ మాసిదోనియా వాళ్ళ ఒక విశ్వాసం ఎక్కడెక్కడ ప్రబలిందండి, ఎక్కడెక్కడ చెప్పబడింది? అకాయాలో మ్రోగింది. మాసిదోనియాలో తెస్సలోనిక వాళ్ళకి చాలా విశ్వాసం కలిగిన వారై ఉండే. దేవుడు మన హృదయ స్థితిని బట్టి మాట్లాడతాడు. కాబట్టి తెస్సలోనిక వారు దేవుడు వచ్చి వెళ్ళిపోయినాడు, ఆయన 2వ రాకడ జరిగిపోయిందని అనేకులు వాళ్ళకి అబద్ధం చెప్తున్నప్పుడు అప్పుడు ఈ పౌలు గారి పత్రిక రాసినారండి ఆయన వాళ్ళకి. అప్పుడు వాళ్ళకి రాసిన ఉత్తరం ఇది రాస్తున్నాడు. కాబట్టి మాసిదోనియా అకాయాలో విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అకాయాలోను మ్రోగెను. వారి విశ్వాసము తెస్సలోనిక నుండి మాసిదోనియాలోని కూడా అకయాలోని కూడా వెళ్ళింది. కాబట్టి వాళ్ళు అక్కడ కూడా ఆ వాక్యం ప్రబలినప్పుడు వారు అక్కడ సాక్షులుగా ఉన్నారు. కనుక సాక్ష్యం చెప్పడం చాలా ముఖ్యము. దేవుడు మన పట్ల చేసిన కార్యం చెప్పుకోవడం చాలా ముఖ్యము. సో మనం ఎప్పుడైతే దేవుడు మనతో మాట్లాడతాడో, దేవుడు మనల్ని వెలిగిస్తాడో, మనం ఎప్పుడు కూడా మరుగై ఉండకూడదు. మనం అది పొందుకొని పెట్టుకొని ఎప్పుడు కూడా ఉండదు. ఒకరిని బలపరుచుకొనుటకు ఆ సాక్ష్యం మనం ఒకరితో ఒకరము పంచుకొని మనం బలపడుతూ మనకిచ్చిన నిరీక్షణ ద్వారా మనకి ఇచ్చిన నిరీక్షణను బట్టి మనం ముందుకు వెళ్తూ మన విశ్వాస జీవిత యాత్రలో మనకు ముందుకు వెళ్ళులాగున దేవుడు మనకు సహాయం చేయనుగా. ఈ వాక్యం దేవుడు దీవించునుగా. ప్రార్థించుకుందామండి. మహిమగల దేవా, గనుడా, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. జీవం గల తండ్రి, మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. కనికర సంపన్నుడా, మమ్మల్ని కనికరించి దేవా తండ్రి మాతో మాట్లాడినవయ్యా. నీకు సాక్షులుగా ఉండాలని తండ్రి మాతో మాట్లాడినవయ్యా. మా విశ్వాసము మా యొక్క విశ్వాస యాత్ర రహస్యంగా ఉండకుండా దేవా తండ్రి అనేకులకి తండ్రి అది మేలు చేయులాగున ఉండులాగున సహాయములు దయచేయమని వేడుకున్నాం దేవా. మాతో మాట్లాడినావు తండ్రి, నీకు వందనాలు తండ్రి. మా యొక్క తండ్రి
నాయన మా యొక్క బాధలను మేము ఇంకా సంకటంలో పడకుండా దేవా నీ పాదముల యొద్దకు వచ్చి తండ్రి నాయన ప్రతి విషయము నీతో తండ్రి ముచ్చటించమని తండ్రి మాతో మాట్లాడినవయ్యా. ఏ చిన్న విషయమైనప్పటికీ దేవా నేను దీర్ఘశాంతంతో వింటానని మాతో మాట్లాడిన దేవా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. ఎంతమంది ఉన్నప్పటికీ, ఎంత పెద్ద జన సమూహం ఉన్నప్పటికీ దేవా నీ దృష్టి మాపై నిలుపుతావని మాతో మాట్లాడిన దేవా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. మంతరంగంను, మా హృదయ వేదనను, మా హృదయ సంతోషమును తండ్రి, నీ యందు ఆనందమును సమస్తమును ఎరిగిన దేవుడవు ప్రభువా తండ్రి. మా నోటి నిండా స్తుతులు ఉంచండి ప్రభువా. నీకు సాక్ష్యంగా ఉండేలాగిన సహాయమును దయచే ప్రభువా. నీ సాక్షులుగా ఉండాలంటే తండ్రి నాయన నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపండి ప్రభువా తండ్రి. మనుషులు మాత్రం మేము ఏమీ చేయలేం తండ్రి, బలహీనులము తండ్రి నాయన. మా బలము చాలదు, మా జ్ఞానము చాలదు తండ్రి దేవా. నిన్ను తండ్రి మేము బయలుపరచువారంగా ఉండుటకు తండ్రి నీ పరిశుద్ధాత్మ శక్తితో తండ్రి ప్రతి ఒక్కరిని నింపండి అయ్యా. మా సంఘం ఒక సాక్ష్యంగా ఉండేలాగిన సహాయమును దయచేయమని వేడుకున్నాం తండ్రి దేవా. నీకు సైనికులుగా ఉండేలాగిన సహాయమును దయచేయము తండ్రి. వెనుదిరగని వారంగా ఉండేలాగిన సహాయమును దయచేయండి. మమ్మల్ని బలపరచండి తండ్రి. ఒక్కొక్కరిని దేవా నీ ఆత్మతో నింపండి ప్రభువా దేవా. నీ ఆత్మ లేకపోతే మేము ఏమీ చేయలేము ప్రభువా దేవా తండ్రి. నీ ఆత్మనే సమస్త కార్యమునకు తండ్రి నాయన సఫలము చేయుటకు కారణభూతుడవు తండ్రి దేవా. సహాయమును దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాను ప్రభువా దేవా. నీ పరిశుద్ధాత్మ చేత ప్రతి పాత్రని నింపమని వేడుకుంటున్నాను ప్రభువా తండ్రి. అడిగిన వాడిని ఎన్నడూ త్రోసివేయనని సెలవిచ్చినావు ప్రభువా తండ్రి. నిరీక్షణతో తండ్రి అడుగుచున్నామయ్యా, విశ్వాసంతో అడుగుచున్నాము ప్రభువా దేవా. నీ సమయం కొరకు ఎదురు చూస్తున్నామయ్యా. మాలో ఏ అపవిత్రత ఉందో దేవా తండ్రి మమ్మల్ని గద్దించండి ప్రభువా దేవా. వాత్సల్యము చూపుతూనే మమ్మల్ని సరిచేయు దేవుడవని సెలవిచ్చినావు ప్రభువా దేవా. సరిచేయండి ప్రభువా, పరిశుద్ధపరచండి ప్రభువా. ఈ పాత్రని పరిశుద్ధపరిచి దేవా నీ పరిశుద్ధాత్మ నివసించులాగన తండ్రి మమ్మల్ని ఒక్కొక్కరిని సరిచేయండి ప్రభువా. చిన్నలు మొదలుకొని పెద్దల వరకు దేవా ఏకాత్మతో తండ్రి నేను స్తుతించి ఆ పరలోక అనుభవము మేము ఇక్కడ పొందులాగున మాకు సహాయమును దయచేయం తండ్రి. ఆత్మతో సత్యంతో తండ్రి నాయన నిన్ను స్తుతించే కృపని మాకు ఇవ్వండి ప్రభువా. నీ సన్నిధిని అనుభవించే కృపనివ్వండి ప్రభువా. నీ మాటలు వినుటకు కృపనివ్వండి ప్రభువా. నీకు విధేయులమై దేవా నిన్ను సంతోషపరిచే బిడ్డలుగా ఉండులాగిన సహాయమును దయచేయము. మాతో మాట్లాడినందుకు వందనాలు. మరి ఒకసారి మాకు నీ జీవపు మాటలు వినిపించినందుకు వందనాలు ప్రభువా. మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలు తండ్రి. మమ్మల్ని ఆలకించువాడవని తండ్రి నాయన మేము మాకు మరొకసారి జ్ఞాపకం చేసినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా దేవా తండ్రి. ప్రతి ఒక్కరము నీ ఆత్మతో నింపబడి దేవా నీకు సాక్షులుగా ఉండి దేవా తండ్రి నాయన ఇతరులు మమ్మల్ని చూసినప్పుడు దేవా తండ్రి నాయన నిన్ను చూచువారు వలె ఉండులాగన మాకు సహాయంను దయచేయము. అవును ప్రభువా, మేము నడుచుచున్న పత్రికల వలె ఉండులాగన మాకు సహాయంను దయచేయమని వేడుకున్నాను ప్రభువా తండ్రి. మమ్మల్ని విడవని ఎడబాయని దేవుడవని వాగ్దానం చేసి నమ్మదగిన వాడవని సెలవిచ్చినావు ప్రభువా దేవా. ప్రేమాపూర్ణుడా మమ్మల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకొని నీ ప్రేమలో తండ్రి దేవా తండ్రి మాకు సహాయములు దయచేయమని దేవా నీవు నాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లించుకుంటూ లైవ్లో వింటున్న ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో కార్యం జరిగించమని వేడుకుంటున్నాం ప్రభువా తండ్రి నాయన దేవా. నీవు ఆ మార్గం వల్ల వెళ్ళుచుండగా నీ వాకు ఆమె చెంతకొచ్చి తండ్రి ఆమె స్వస్థపరచబడింది దేవా. అనేక గ్రామాలకు నీ వాకు వెళ్తుంది ప్రభువా. నీవు దర్శిస్తున్నావు ప్రభువా తండ్రి. నిర్లక్ష్యం చేయకుండా తండ్రి నిన్ను తండ్రి హత్తుకొని లాగిన ప్రతి ఒక్కరి హృదయంలో కార్యం చేయమని బ్రతిమాలుకుంటూ దేవా ప్రతి ఒక్కరి ద్వారా మీరే మహిమ పొందుకోమని క్రీస్తు యేసు నామంలో వినయంతో అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి.